భారీ వరదలతో విజయవాడ కన్నీటి సంద్రమైంది. అంతులేని విషాదాన్ని మిగిల్చింది. వరద తగ్గుముఖం పడుతున్న కొద్దీ చనిపోయిన వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 29 మంది వరదల్లో చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. దాదాపు 22 మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఎటు చూసినా కన్నీటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. విజయవాడలో వరద బాధితుల కోసం గత 3 రోజులుగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా ఆహారం, తాగునీరు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఆహార పంపిణీ చేస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, మృతదేహాలను మార్చురీకి తరలించారు. అక్కడ వాతావరణం భీతావహంగా ఉందని చెబుతున్నారు. ఇంకా అంటే 29 మంది చనిపోయారని అయితే ప్రకటించారు. ఇంకా పెరిగే అవకాశం ఉందా? వివరాలు ఏంటి మృతుల సంఖ్య? సంతోషి, ప్రస్తుతానికైతే విజయవాడ అయితే రోజు రోజుకి ఏదైతే వరద ప్రభావిత ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాలో అయితే ఎవరు చనిపోయారు, ఎంతమంది మిస్ అయ్యారు అనే విషయాలు ప్రస్తుతానికి మిస్టరీగా అయితే మిగులుతున్నట్లు చెప్పారు. ఎందుకంటే గతం ఇప్పటికీ చూసుకున్నట్లయితే ప్రభుత్వ అధికారుల లెక్క ప్రకారం అయితే దాదాపు 33 మంది చనిపోయినట్లయితే అధికారికంగా ప్రకటించారు. ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లాలో ఏదైతే విజయవాడతో పాటు ఎన్టీఆర్ జిల్లాలో 25 మంది చనిపోయినట్లు, మిగతా 8 మంది గుంటూరు జిల్లాలో చనిపోయినట్లయితే ప్రభుత్వం అయితే అధికారికంగా అయితే చెప్తుంది. ఏదైతే ఇప్పటికే విజయవాడలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే దాదాపుగా 18 శవాలు అయితే ఇప్పటికే విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు చేరుకున్నట్లయితే మనం చూస్తా ఉన్నాం. మార్చిలో ఇప్పటికే 18 శవాలకి పోస్ట్ మార్టం చేస్తే కుటుంబ సభ్యులకి అయితే అప్పచెప్పినట్లయితే మనం చూస్తా ఉన్నాం. మరికొన్నిటిని అయితే ప్రస్తుతానికి ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ కింద అయితే ప్రభుత్వం అయితే గుర్తించింది. ఎవరైతే ఈ చనిపోయి అన్నారో వారి కోసం, ఆ కుటుంబ సభ్యుల కోసం అయితే ప్రస్తుతానికి అయితే కొన్ని శవాలను మార్చురీలోనే పెట్టినట్లయితే మనకు అర్థమవుతుంది. కానీ ఏదైతే అక్కడ ఉన్నటువంటి అంటే ప్రస్తుతానికి ఐడెంటిఫై చేసినటువంటి బాడీలను మాత్రమే ప్రభుత్వం అధికారికంగా అయితే ప్రకటించింది. ఇంకా కొన్ని ఏదైతే కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నటువంటి ఈ సింగినగరు, పైకారపేట, నున్న ఈ ప్రాంతాలన్నింటిలో కూడా కొంతమంది కనిపించట్లేదు, కుటుంబ సభ్యులు మిస్ అయినట్లు ఉన్నారు అని చెప్పేసి కొంతమంది అయితే తీవ్ర ఆవేదనలో అయితే ఉన్నట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. వీటన్నిటి అంటే ఇంకా ఎవరైతే కుటుంబ సభ్యులు లేరంటారో వారు ఇంకా మిస్ అయ్యారా, లేకపోతే వారి యొక్క ఆచూకీ కనిపించలేదా, లేకపోతే సురక్షిత ప్రాంతాల్లో అయితే ఉన్నారా అనేక విషయాలైతే తేలొచ్చింది. ఇవన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే కుటుంబ సభ్యుల యొక్క ఫోన్లు లేకపోవడం, కుటుంబ సభ్యుల యొక్క ఫోన్లు పనిచేయకపోవడం, చీకట్లో ఉండటం, ఇవన్నీ కూడా ఆ ఎవరెవరు ఎక్కడున్నారో అనే ఆచూకీ తెలియని ప్రస్తుత పరిస్థితి అయితే నెలకొన్నట్లయితే మనకు ప్రధానంగా చెప్పాలి. సంతోష్ కృష్ణ, అలాగే సహాయక చర్యలకి అంటే వాతావరణం అనుకూలిస్తోందా? ఎందుకంటే ఇంకా ఆంధ్రాకి వర్ష సూచన అయితే ఉంది వాతావరణ శాఖ తెలిపినట్లుగా. మరి సహాయక చర్యలకి ఏమైనా ఆటంకాలు ఉన్నాయా? సజావుగానే సాగుతున్నాయా? అందరికీ పంపిణీ అవుతోందా? ఉదయం నుంచి కూడా ఏదైతే కొన్ని వందలాది లారీలు అయితే విజయవాడకి అయితే నిత్యావసర సరుకులతో చేరుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇటు లారీల నుంచి కూడా, లారీలతో పాటు ఇటు గోడౌన్లో నుంచి కూడా అటన్నిటిలో కూడా ఒక సపరేట్ గా ప్యాకింగ్ అంటే ఒక 6 వస్తువుల్ని కలిపి ఒక ప్యాకింగ్ అయితే చేస్తారు. 25 కిలోల బియ్యంతో పాటు 1 కిలో కందిపప్పు, 2 కిలోలు పామాయిల్, 1 కిలో పంచదార, 2 కిలోలు ఉల్లిపాయలు, 2 కిలోల ఏదైతే ఉల్లిపాయలతో పాటు బంగాళదుంపలు, ఇవన్నీ కూడా 6 రకాలుగా కలిపి ప్రభుత్వం అయితే వరద బాధితులకి అయితే పంపిణీ చేయడానికైతే సమస్తం అయితే సిద్ధమైతే చేశారు. ఎన్ఎండి వాహనాలతో పాటు ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నారో వారందరికీ పంపిణీ చేస్తున్నారు. అదే కాకుండా బోట్లలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తో పాటు కొన్ని ప్రైవేట్ బోట్లలో కూడా వాటన్నిటిని తీసుకొని వెళ్ళైతే ఆ బాధితులకైతే అందిస్తున్నట్లయితే మనకు ప్రధానంగా అయితే స్పష్టంగా అయితే ఇక్కడ కనిపిస్తుంది. కొంతమంది అయితే ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. కొంతమంది పునరావాస కేంద్రాలకు వెళ్లారు. ఎక్కడ ఎవరికి ఎటువంటి లోపం లేకుండా అయితే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసి చక్కగా ఆ ప్రభుత్వ కార్యక్రమాలు అయితే ఇప్పుడు పంపిణీ కార్యక్రమం చేస్తున్నట్టు ఎటువంటి సందేహం అయితే లేదు. కానీ ఉదయం నుంచి కూడా ఎక్కడా కూడా ఎటువంటి వర్షం అయితే విజయవాడలో నమోదు కాలేదు. వాతావరణ కేంద్రం అయితే ఏదైతే వరద సూచన ఉంది అని అయితే చెప్తున్నారు. కానీ ప్రస్తుతానికి అయితే నిలకడగా ఉంది. వరద ప్రభావం తగ్గుతున్నట్లయితే మనకు ప్రధానంగా అర్థమవుతుంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.